ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు. బీజేపీ ఎంపీలకు విరుద్ధంగా రాజేందర్ వ్యవహరిస్తున్నారని కూడా చెప్తున్నారు. పార్టీ కాదు, ముందు తెలంగాణ ముఖ్యమంటున్నారు రాజేందర్. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయాలంటూ కూడా రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం గొప్పతనం తెలియదంటూ సీఎం రేవంత్కు చురకలంటిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈటల తీరుపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. వ్యక్తి బీజేపీలో ఉన్న మనసు ఇంకా బీఆర్ఎస్లోనే ఉందంటూ నెటిజన్లు అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మిగిలిన బీజేపీ ఎంపీలు ఎవరు ఈటలతో కలిసి రానటువంటి వైనం అయితే ఉంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ కోరింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరంపై విచారణ చేయిస్తానని కూడా కిషన్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ విచారణ మొదలు కాలేదని కూడా రేవంత్ అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ మొదలు కాలేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తోంది. ఈటల రాజేందర్ కామెంట్స్కి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. బీజేపీ ఎంపీలు 8 మంది ఉంటే 7 ఒక మాట, ఈటల రాజేందర్ మాత్రం మరొక మాట అనేటువంటి పరిస్థితి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మొన్న తెలంగాణ పర్యటనలో కీలక నేతలకు సూచించినటువంటిది వర్గ విభేదాలు. పార్టీలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా వర్గపోరన్నింటినీ పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో ఇంతకు మించినటువంటి గెలుపుని మనం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మనం గెలిచి తీరాలి. దానికి కావాల్సినటువంటి కార్యాచరణని మీరు రూపొందించుకోండి. మీలో ఉన్నటువంటి వైషమ్యాలు కావచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి కలిసి కట్టుగా కీలక నేతలందరూ కూడా పనిచేయండి. ఇది నితిన్ నబీన్ చెప్పారు. కానీ అందరు ఎంపీలు కూడా ఈటల రాజేందర్ తప్ప మిగతా ఎంపీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటే, బట్ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరం గొప్పతనం గురించి ఆయన చెప్పడం కావచ్చు, కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లను ఎత్తిపోయండి, ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు గ్రహించండి, ప్రస్తుతం వరద పారుతూ ఉంది కాబట్టి ఆ నీళ్లను ఎత్తిపోస్తే రైతులకు ఒకంత మేలు జరుగుతుంది. సో కాళేశ్వరం ఆ మేడిగడ్డ పిల్లర్ని సాకుగా చూపించి నీళ్లు ఎత్తివేయకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ గ్రాఫ్ కావచ్చు, లేకపోతే రైతుల పరిస్థితికి సంబంధించి ఎవ్వరూ ఆదుకోలేరు, ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు అని కూడా ఈటల రాజేందర్ అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి కూడా ఆయన స్పందిస్తూ, మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాం. సిబిఐ ఎంక్వైరీ కోరినప్పటికీ కూడా మరి ఇప్పటికి 2 ఏళ్లు గడిచింది, ఇప్పటికీ ఆ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవ్వలేదు. మరి వారికి మధ్య ఉన్నటువంటి ఇబ్బంది కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి సఖ్యత ఏంటో కూడా మాకు తెలియదనే వ్యంగ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. తెలంగాణలో ఒక చర్చ అయితే నడుస్తోంది. బాడీ బీజేపీలో ఉంది, బ్రెయిన్ మాత్రం బీఆర్ఎస్లోనే ఉంది అనేటువంటిది. ఏ రోజుకైనా అంటే ఎప్పటికైనా సరే ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వెళతారు. ఆయన కాళేశ్వరం విషయంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. భారతీయ జనతా పార్టీలో కూడా ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా గతంలో వెలిసినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే నితిన్ నబీన్ సమావేశానికి ముందు వెలుగు చూసినటువంటి ఆ వర్గ విభేదాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కాళేశ్వరానికి అనుకూలంగా మాట్లాడటం, వీటన్నిటినీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం అయితే క్లియర్గా అబ్జర్వ్ అయితే చేస్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ముందుగా ఈటల రాజేందర్ ఏం మాట్లాడారు, తర్వాత రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు కలిసిపోతే 1,00,000 కోట్లు తినాలని చెప్పి వాళ్ళు అనగానే నేను నిజంగా తినాలని మాట్లాడాలి. ఏమైనా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ అవుతాడు. 1,00,000 కోట్లు తినాలని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తినట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని 100 టీఎంసీల రిజర్వాయర్లు
కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బయలాం చేసి కానీ వాడుకోరాదు. నేను పక్కా భాజపా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఈటల రాజేందర్ గారి పట్ల ఇంకా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈటల రాజేందర్ కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వ్యక్తి మాత్రం బీజేపీలోనే ఉన్నాడు, కానీ మనసంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే కాళేశ్వరం విషయంలో సానుకూలంగా మాట్లాడి తిరిగి బ్యాక్ టు హోమ్ అనేటువంటి ఇదిలో ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట. అందరు ఎంపీల తీరు ఒకలాగా ఉంటే బీజేపీలో ఈటల రాజేందర్ తీరు మరొకలాగా. ఏంటి, దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాలను మనం ఒకసారి గమనిస్తే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎలాంటి సఖ్యత ఉండదు. మరోపక్క 8 మంది ఎంపీలుంటే 7 మంది ఒకదారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఒక ఎంపీ మాత్రం బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తున్నారనే ఆరోపణలు మరోపక్క నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించిన నీళ్ల విషయంలో నేరుగా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు ఇద్దన్నాడు. ఒకవైపు మిగిలిన ఎంపీలేమో రేవంత్ రెడ్డికి కాళేశ్వరానికి మద్దతు ప్రకటిస్తే మరోపక్క అక్కడ ఉన్న నీళ్లను ఎందుకు తరలించలేకపోయారు, మీరు ఎందుకు నీళ్లు లిఫ్ట్ చేయలేకపోయారు, మేడిగడ్డలో నీళ్లు నిలపకోకుండానే ఎత్తిపోయేసని 90,000 క్యూసెక్ల నీళ్లు వస్తా ఉంటే 2 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే సామర్థ్యం ఉన్నా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేషజాలకు పోకుండా తెలంగాణ ప్రజలకు గోదావరి నీళ్లు అందించాలంటూ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై అటు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హరీష్ రావు లైన్ లో ఈటల రాజేందర్ పయనిస్తున్నారు, హరీష్ రావు విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం. ఇక్కడ బీఆర్ఎస్ తో ఈటల ఉన్నారు అంటూ ఒకవైపు ఆరోపణలు, మరోపక్క మిగిలిన 7 మంది ఎంపీలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ములాఖత్ అయ్యాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా అంటే ఇప్పటికే విమర్శలున్నాయి. మరోపక్క మేడిగడ్డపై కానీ కాళేశ్వరం పైన కానీ ఇటు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుర్తిస్తున్నారు. మరోపక్క కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందంటూ ఇప్పటికే కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇలా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు ఎవరితో కుమ్మక్కయ్యాయి అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. నీళ్ల విషయంలో అక్కడ గోదావరి నుంచి వచ్చే నీళ్లు వాడుకోవాలి, గోదావరి నుంచి వస్తున్న నీళ్లను లిఫ్ట్ చేయాలి, మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయకోకుండా కూడా
దాదాపు 2 టీఎంసీల నీళ్ళ వరకు లిఫ్ట్ చేయొచ్చంటూ ఈటల ఒకవైపు సమర్థిస్తున్నారు, మరోపక్క బీజేపీ ఎంపీలు మాత్రం కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే మరో వితండవాదం చేస్తున్నారు. మొత్తం చూస్తే ఇటు మనసు ఒక చోట, తాను ఒక చోట ఉన్నారు, తన ఒక చోట, మనసు ఒక చోట ఉన్నాడు ఉంది. ఇటు ఈటల రాజేందర్ వ్యవహార శైలి అంటూ అటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది మురళి. ఈటల రాజేందర్ ఎందుకు కాళేశ్వరానికి సంబంధించి ఆ విధంగా మాట్లాడారు అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తోంది. భారతీయ జనతా పార్టీలో కూడా ఎస్, ఈటల రాజేందర్ వేరుగా ఉంటారు, మిగతా ఎంపీలంతా వేరుగా ఉంటారు అనేటువంటి మాట. ఆయన మీద వెలుగు చూసినటువంటి వర్గ విభేదాలు కావచ్చు, ఆయన మీద వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇతరత్ర కారణాలతో ఆయన విసిగిపోయే ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా కాళేశ్వరం గొప్పతనం గురించి ఆయన మాట్లాడటం కానీ, కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లని ఎత్తిపోయాలి అనేటువంటి డిమాండ్ కావచ్చు. ఇదే డిమాండ్ని బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తోంది, అదే డిమాండ్ని ఈటల రాజేందర్ కూడా చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఉన్నటువంటి మిగతా 7 ఎంపీలు ఒకలాగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే ఈటల రాజేందర్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకేలాగా ఉండడంతో కూడా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో విసిగిపోయారు, అందుకే కాళేశ్వరం జలాలకు సంబంధించి అదును చూసుకొని ఆయన ఈ కామెంట్స్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినప్పటికీ అది డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీకి మేము కూడా సపోర్ట్ చేస్తామని కిషన్ రెడ్డి చెప్పడం కావచ్చు, లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి మేము కూడా ముందుంటాం అనే దానికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి చెప్పారు. బట్ ఎక్కడా కూడా ఈటల రాజేందర్ ఆ విషయాల్ని ప్రస్తావించకుండా ఇమ్మీడియట్గా కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలనేటువంటి డిమాండ్ గురించి అయితే ఆయన మాట్లాడుతూ ఉండడం ఒకంత ఆసక్తికర చర్చకైతే దారితీస్తోంది.